చిరునవ్వు గ్రసింపబడుతుందా? కాబట్టి అమ్మా నీ చిరునవ్వుతో పోలిక చెప్పడానికి నాకు వస్తువేం లేదు లోకంలో అవతలమన్నది. నేను చెప్పలేను, నీ చిరునవ్వుకి నీ చిరునవ్వే సాటి, అంతే. దానికి లోకంలో వస్తువులకి పోలికలు ఎక్కడున్నాయమ్మా? చంద్రుడు పనికిరాడు, అమృతభాండం పనికిరాదు, పాలసముద్రం పనికిరాదు, సాక్షాత్ దేవగంగ పనికిరాదు, ఇంక దేంతో పోల్చలేను. కాబట్టమ్మా నీ యొక్క చిరునవ్వుకి పోలిక చెప్పడం అనేటటువంటిది లోకంలో ఏ వస్తువు చేత సంభవము కాదో. అంటే అమ్మవారి చిరునవ్వు అంత గొప్పగా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది, అంత ప్రకాశవంతంగా ఉంటుంది, అంత లోకోద్ధారకమై ఉంటుంది. అటువంటి చిరునవ్వు చూడగలిగిన వాడున్నాడే వాడు అదృష్టవంతుడు. అమ్మవారి చిరునవ్వు చూడడం అంటే, ఆ తల్లి యొక్క చిరునవ్వు వంక చూడడం అంటే, నేను మీతో ఈ సందర్భంలో ఒక విషయం మనవి చేయవలసి ఉంటుంది. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ధ్యానం చేసేటప్పుడు అమ్మవారి ముఖమండలాన్ని ధ్యానం చేయడం కష్టం అసలు. ఎందుకంటే అమ్మవారి ముఖమండలాన్ని అంతటినీ ధ్యానం చేయడం చాలా కష్టం. అమ్మవారి ముఖమండలాన్ని ధ్యానం చేయక్కర్లేదు, అమ్మవారి ముక్కుకి పెట్టుకున్నటువంటి నాసాభరణానికి ఉన్నటువంటి ముత్యం ఊపిరి పీల్చినప్పుడు లోపలికెళ్ళి ఇలా కొంచెం పైకొచ్చి కొంచెం లోపలికి ఎడుతూ ఉంటుంది. అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి అంటారు. పెళ్ళయిన తర్వాత కొంతకాలం ఆ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారి ముక్కులోంచి బయటికి వచ్చి లోపలికి వెడుతున్నటువంటి ముత్యాన్ని కానీ ధ్యానం చేస్తే మళ్ళీ ఆ వంశంలో అతని కడుపున 3 తరాల లోపల శంకర భగవత్పాదుల వంటి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి, చంద్రశేఖర భారతి వంటి మహాపురుషులు పుడతారు. అంటే అమ్మవారి ముక్కుకి పెట్టుకున్నటువంటి ముత్యం లోపలికెళ్ళి పైకి రావడం ధ్యానం చేస్తేనే అంత గొప్పదైతే, అమ్మవారి ముఖమండల ధ్యానం మాటలు కాదది. అందుకే శంకరాచార్యుల వాళ్ళ లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతిత వయత్ అంటూ ప్రతిదానికి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానమా అన్నట్టుగా శ్లోకాలు ఇచ్చారు, బీజాక్షర సంపుటీకరణం చేస్తూ. అంత గొప్ప ధ్యానయోగ్యము. పైగా మీకు ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా? అమ్మవారి యొక్క ముఖమండలాన్ని కానీ నిజంగా ధ్యానం చెయ్యగలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడికి ఉత్తర క్షణంలో కనపడేది ఏది అంటే పూర్ణచంద్రబింబం కన్నా 1,000,000 రెట్ల ప్రకాశవంతంగా కనపడుతుంది ఆవిడ చిరునవ్వుతో. కనపడడం వల్ల ఏమవుతాడంటే ఒక పట్టాన బహిర్ముఖుడు కాలేడు. చాలా కష్టం, చాలా కష్టం. అందుకే కదా తిరుక్కడయ్యూర్ క్షేత్రంలో అంత అద్భుతం జరగడానికి కారణం అదే. అక్కడ అభిరామ భట్టు అని పాపం ఆయనకి ఏం తెలియదు, ఆయన అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉంటుండేవాడు. ఇప్పటికీ తిరుక్కడయ్యూర్ క్షేత్రమే చాలా విచిత్రమైన క్షేత్రం. అన్ని చోట్ల పరమశివుడి పక్కన ఉంటుంది అమ్మవారు. ఒక్క తిరుక్కడయ్యూరులో మాత్రం అయ్యవారికి అభిముఖంగా బయట దేవాలయంలోంచి చూస్తుంటుంది అమ్మవారు. అటువంటి తిరుక్కడయ్యూరులో అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు ఆయన ముఖమంటపంలో కూర్చుని. ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖాన్ని ధ్యానం చేస్తున్నాడు. అసలే చంద్రబింబం, అందులో చిరునవ్వు, ఆ చిరునవ్వుల యొక్క కాంతులు, వీటిని ధ్యానంలో ఉన్నాడు. శరభోజీ మహారాజు గారు వచ్చాడు దర్శనానికి. అందరూ లేచి నిలబడ్డారు, ఈయన ఒక్కడే నిలబడలేదు. పక్క వాళ్ళని అడిగాడు, ఎందుకు నిలబడలేదని అడిగారు. అడిగితే చంపేస్తాడేమో, ధ్యానంలో ఉన్నాడంటే అంత ధ్యానం చేయగలిగిన వాడా అని ప్రశ్నలు వేస్తాడేమోనని, ఉన్మాది మహాప్రభో పిచ్చివాడు అలా కూర్చుంటాడన్నారు. ఆయన లోపలికి వెళ్ళి అమ్మవారి పూజ చేసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు అభిరామ భట్. ఉంటే ఆయనకు అనుమానం వచ్చింది. ఆయన ముఖం యొక్క కాంతి వంక చూశాడు, ఆ ఆనందం చూశాడు. లోపల అమ్మవారి ముఖమండల ధ్యానం చేస్తున్నాడు. ఆ సంతోషాన్ని చూసి ఇతను ఉన్మాది కాడు అని తెలుసుకున్నాడు. బహిర్ముఖుణ్ణి చేయమన్నాడు. ఏదో మెల్లిగా తట్టారు, చేశారు. బహిర్ముఖుడు ఇక్కడ కళ్ళు తెరిచాడు. కానీ అమ్మవారి ముఖమండల ధ్యానం చేస్తున్న కారణం చేత అతనికి పూర్ణచంద్రబింబం కనపడుతోంది ఇంకా మనసులో. బయటికి వచ్చినా అతనికి ఇంకా వదిలిపెట్టలేదు అది. రాజు పిచ్చివాడో కాదో చూద్దామని ఆ రోజు అమావాస్య, ఇవాళ తిథి ఏమిటని అడిగాడు. పౌర్ణమి అన్నాడు ఆయన. ఎందుకని? పూర్ణచంద్రబింబాన్ని చూస్తున్నాడు లోపల అమ్మవారి ముఖమండలాన్ని. పౌర్ణమి అన్నాడు.
రాజు ఏమనలేదు. ఇవాళ రాత్రి వస్తాను, నాకు పూర్ణచంద్ర బింబం చూపిస్తావా అన్నాడు. తను చూస్తున్నాడుగా అన్నాడు. వెళ్ళిపోయాడు రాజు. మిగిలిన వాళ్ళందరూ నింద చేశారు, ఎంత మాట అన్నావురా, ఇవాళ అమావాస్య, ఎక్కడి నుంచి వస్తుందిరా పూర్ణచంద్ర బింబం అని. అమ్మవారే రక్షిస్తుంది, నేను బాధపడడం ఎందుకు అని సాయంకాలం సంధ్యావందనం చేసుకుని కూర్చున్నాడు. అభిరామ అంతాది అంటారు. ఏ పాదంతో శ్లోకం పూర్తవుతుందో ఆ పాదంతోనే మళ్ళీ మొదలు పెడతారు. ఇప్పటికీ కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉత్సవ కామాక్షి పక్కనున్న గోడంతా అభిరామ అంతాది రాసి ఉంటుంది. ఆయన ఆ అంతాది చెప్తున్నాడు. అందులో 69వ శ్లోకం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి శరభోజీ మహారాజు గారు వచ్చాడు. అమావాస్య, కటిక చీకటి, ఆకాశంలో చంద్రబింబం కనపట్టాల. వచ్చి అడిగాడు, ఏది చంద్రబింబం, పూర్ణ చంద్రబింబం చూపిస్తానన్నావు కదా, ఎక్కడుందన్నాడు. ఆయన 69వ శ్లోకంలో అమ్మవారిని కీర్తించాడు. అంతే. తిరుక్కడయూర్ క్షేత్రంలో కూర్చున్న అమ్మవారు అభిరామి అంటారు ఆవిడ. ఆవిడ తన చెవికి ఉన్న కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. ఆ కుండలం పూర్ణచంద్రబింబం కింద నిలబడింది ఆకాశంలో. తెల్లబోయాడు శరభోజీ, భక్తులు అందరూ ఆయన కాళ్ళ మీద పడిపోయారు. ఇప్పటికీ అభిరామి అంతాది మనం మూకపంచశతి సంస్కృతంలో ఉన్నదాన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటారో ద్రవిడ దేశం అంతటా అభిరామ అంతాదిని అంత గొప్పదిగా చెప్పుకుంటారు. అంత గొప్ప క్షేత్రం తిరుక్కడయ్యూరు. అటువంటి క్షేత్రంలో యథార్థంగా జరిగినటువంటి సంఘటన కాబట్టి ఇప్పటికీ జాజి పువ్వు పూస్తుంది. చిత్రం ఏంటో తెలుసా? దాని మొదలు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. పైగా అగ్నికుండాలు పెట్టేసి ఉంటాయి, షష్ఠిపూర్తులు జరుగుతుంటాయి. అన్ని అగ్నికుండాలే. 365 రోజులు జాజి తీగ ఎట్నుంచి వెళ్ళిందో తెలియదు గోడ మీదకి. దాని మొదలు ఎక్కడుందో తెలియదు. అన్నీ అగ్నివేదిలే. కానీ అది మాత్రం ప్రతిరోజు పూస్తుంది. నేను వెళ్ళిన రోజున కాంచీపురంలో శంకర్ గారు ఉన్నాడు. ఆయన గోడెక్కాడు. ఎందుకో ఆయనకి దొరికే 2 పూలు. ప్రతిరోజు పూలు పూస్తుంది. 365 రోజులు పూస్తుంది జాజి తీగ. దానికి నీళ్లు పోద్దామంటే లేదు, మొదలు ఎక్కడుందో తెలియదు, కానీ అది పూస్తూనే ఉంటుంది. తిరుక్కడయ్యూర్ అంత ప్రఖ్యాత క్షేత్రం. అంత ప్రఖ్యాత క్షేత్రంలో అమ్మవారి ముఖమండల ధ్యానము అభిరామ భట్టు నిరూపించాడు లోకానికి, అది ఎంత గొప్పదో. కాబట్టి ఆ తల్లి యొక్క ముఖమండలము పౌర్ణమి చంద్ర బింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందులో ఆ తల్లి యొక్క చిరునవ్వు కాంతి ఉన్నదే, అది చెప్పడం అసలు ఎవరికీ సాధ్యం కాదు. అమ్మవారి చిరునవ్వు ఒక్కదాని మీదే 100 శ్లోకాలు చెప్పాడు ఆయన మహానుభావుడు. మందస్మిత శతకం అని 100 శ్లోకాలు చెప్పాడు. అసలు మీకు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, పరమశివుడంతటి వాడు ఆ మందస్మితము నుండి వచ్చేటటువంటి కాంతుల యందు మునిగిపోతూ ఉంటాడు. ఆ తల్లి యొక్క చిరునవ్వు కాంతి అంత గొప్పగా ఉంటుంది. దంతపంక్తి కనపడకుండా కేవలం పెదవిలు కొద్దిగా విచ్చుకోనట్టుగా ముఖమునందు ఆ ప్రసన్నత కనపడేటట్టుగా ఆవిడ నవ్వు పులువుకుందా అన్నట్టు నవ్వుతుంది. అది ఆ మందస్మితం యొక్క గొప్పతనం. అది తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, మల్లె పువ్వు యొక్క కాంతి మంకిన పువ్వులో కనపడుతుంది. అంటే అమ్మా, నీ పెదవుల దగ్గర ఆ చిరునవ్వుల యొక్క కాంతులు కనపడుతున్నాయి నాకు, అది తెలుపు అని గుర్తు. తెలుపు అంటే స్వచ్ఛము. అందులో అవతల వారిని మభ్యపెట్టడం కానీ, అవతల వారిని మోహపెట్టడం కానీ ఉండవు. అవతల వారిని ఉద్ధరించేటివిగా కన్న తల్లి యొక్క చిరునవ్వు బిడ్డకి ఎంత శ్రేయస్కరమై ఉంటుందో, బిడ్డ పాడైపోవాలన్న వికటమైన నవ్వు అమ్మ ఎప్పుడూ ఎలా నవ్వదో, అమ్మవారి మందస్మితము కూడా అంత స్వచ్ఛము. తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణానినాదం. అమ్మా, అక్కడ వీణానాదం వినపడుతోందమ్మా అన్నారు మూకశంకర్. ఏమిటి వీణానాదం? ఎలా వినపడుతుంది? మందస్మితం అంటే చిరునవ్వు. చిరునవ్వు బాగానే ఉంది, వీణానాదం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి యొక్క చిరునవ్వులో వీణానాదము వినపడడం అంటే అమ్మవారి యొక్క కంఠస్వరం. అమ్మవారు మాట్లాడితే వీణ తీగ పెనగినట్టుంటుంది, అంత అందంగా ఉంటుంది ఆవిడ మాట అని. అది తత్ర వీణానినాదం. మూకశంకర్లే
ఏ శతకమో నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ అందులో ఒక చోట ఒక అద్భుత ప్రయోగం చేశారు ఆయన. అసలు ఎవరి ఊహకి అందనంత గొప్ప శ్లోకం ఒకటి రచించారు. అందులో ఆ శ్లోకంలో ఆయన అంటారు, కలమంజుల వాగనుమిత గళపంజర గత సుఖగ్రహోత్కంఠ్యాత్ అంబరదనంబరతే శంబరారినాన్యస్తం అన్నాడు. అసలు ఆ శ్లోకం ఎవరి ఊహకు అందదు. మన్మధుడికి ఒక వాహనం, ఆయన చిలుక మీద తిరుగుతూ ఉంటాడు. చిలుక మీద తిరిగేటటువంటి లక్షణము ఉన్నవాడు మన్మధుడు. అందుకే ఇప్పటికీ మీరు కంచి వరదరాజస్వామి వారి దేవాలయానికి వెడితే, కంచి వరదరాజస్వామి దేవాలయం ఏకాంబరేశ్వర దేవాలయంలో అమ్మవారి అద్దాల మంటపం ఉంటుంది. అమ్మవారి అద్దాల మంటపం దగ్గర ఉన్న 2 స్తంభాల మీద చూస్తే 2 చిలుకల మీద మన్మధుడు రతీదేవి కూర్చుని ఉంటారు. ఆ విల్లు పట్టుకుని 5 బాణాలు పట్టుకుని వేస్తూ సంతోషంగా చిలుకల మీద కూర్చుని ఉంటారు. ఆ మన్మధుడిది చిలుక వాహనం. చిలుకని ఏం చేస్తారండి, వాహనాన్ని ఏం చేస్తారు, పార్కింగ్ ప్లేస్లో పెడతారు కదా. ఇప్పుడు అది ఎంత గొప్పదైనా వాహనాన్ని ఏం చేస్తారు, కింద వదిలేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు, లోపలికి అంతఃపురంలోకి వెళ్ళిపోతారు. అవి జీవం ఉన్నవైనా అంతే, ఇంద్రుడు ఐరావతమైనా అంతే. అంతఃపురంలో పడగదిలో తీసుకెళ్ళి మనసం కోడు కట్టుకోడు, బయట వదిలిపెట్టి పెడతాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు మన్మధుడు, ఓ రోజున తన చిలకని వీధిలో వదిలిపెట్టి, అంటే తన అంతఃపురం యొక్క బాహ్య ప్రదేశమునందు విడిచిపెట్టి తన లోపలికి వెళ్ళిపోయాడు. అందులో మన్మధుడికి అవసరమైనంతగా వాహనం ఎవరికీ ఉండదు. ఎందుకని ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి, బాణాలు వేస్తూనే ఉండాలి. ఏదో పాపం కుక్కడు మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాడేమో లోపలికి, వెళ్ళి బయటకు వచ్చాడు, వాహనం కనపడలేదు. వాహనం కనపడకపోతే పెద్ద ప్రమాదం మన్మధుడికి. ఎందుకని సృష్టి ఆగిపోతుంది, సృష్టి జరగాలి మళ్ళీ. లోకం అనేకమైనటువంటి కోరికలు పొందవద్దు. మన్మధుడి బాణములు అంటే మీరు కేవలముగా ఏదో స్త్రీ పురుష సంబంధమైన కామం ఒక్కటే అనుకోకండి. అందుకే అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చూతమున 5 బాణములు వేస్తాడు ఆయన. ఇవన్నీ కామ సంబంధములు, అనేకమైన కోరికలు పుడుతుంటాయి అందులో. ఇందులో మరి మన్మధుడు బాణాలు వేయడం ఆగిపోయింది అనుకోండి, లోకంలో ఎవరికి కోరికలు ఉండవు, హాయిగా సంతోషంగా అలా కూర్చుని ఉంటారు. భగవత్కామం కూడా ఉండదు, ప్రమాదం కదా. మరి సంధ్యావందనం చేద్దామన్న కోరిక కూడా ఉండదు, పూజ చేద్దామన్న కోరిక ఉండదు, ఏ కోరిక ఎవరికే ఉండదు. ఎవడి మానాన వాడు జడుళ్ళో పడి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కోరికలు ఉండాలంటే మన్మధుడు చిలుక మీద ఎప్పుడు తిరుగుతూ ఉండాలి వేగంగా. తిరగాలంటే వాహనం లేదేటో పోయింది. అయ్యి బాబోయ్, ఇప్పుడు వాహనం లేకపోతే ఎలా నా కర్తవ్యం, అన్ని పనులు మానేసి వాహనం, ఎవరు వాహనం మీద కూర్చుంటాడో వాడు బయటకు వచ్చేటప్పటికి అది సిద్ధంగా ఉండాలి. అది వాహనం అంటే దాని లక్షణం. అంతేకాని ఆ వాహనాన్ని ఎవడెక్కాలో వాడు వెతుక్కోవడం మొదలెడితే ఇంకా అర్థం ఎక్కడుంది. ఈయన వెతుక్కుంటున్నాడు తన చిలకని. అది దివ్యమైన చిలుక, మన్మధుడు ఎక్కే చిలుక. అది అద్భుతంగా పాటలు పాడుతుంది, ఆయనకి సహకరిస్తుంది. వెతుక్కుంటున్నాడు ఎక్కడుందని. చూడండి, ఆవులు ఉంటాయి, దూడలును గేదెలు, అవిని వాడు గుర్తుపట్టడానికి ఏం చేస్తారంటే పిలుస్తారు. ఏదో దానికి ఏదో రాముడో భీముడో పెడతాడు. భీముడో అని పిలిస్తే అంబా అంటుంది అది. అలా ఆయన ఏదో పేరెట్టుకున్నాడు ఆ చిలక్కి, పిలిస్తే అది పలుకుతుంది. ఆయన కొండలు, కోనలు, తుప్పలు, చెట్లు, పుట్టలు అన్నీ వెతుక్కుంటున్నాడు. ఒక చోట అరుపు వినపడింది. అమ్మా, దొరికిందిరా చిలక అనుకున్నాడు. అనుకుని ఎక్కడ దాని అరుపు వినపడుతోంది అన్నది చూసుకుని పరిగెత్తాడు. తీరా పరిగెత్తికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి మా చిలక మీ ఇంట్లోనే ఉందని చెప్పడానికి భయపడవలసిన ఇల్లది. ఎందుకని? అది పరదేవత యొక్క గృహం. అక్కడికి వెళ్ళి, అమ్మ మా చిలక మీ ఇంట్లోకి వచ్చేసిందమ్మా, మీరు ఎత్తుకుపోయారంటే ఏమైనా పదం ఉంటుందా? శివుడు కాలిస్తే ఆవిడ బతికించింది, ఆవిడితో వ్యవహారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? ధ్వనిని బట్టి కనిపెట్టాడు ఎక్కడి నుంచి వస్తోంది చిలుక మాట అని. గళపంజర వాగనుమిత, అమ్మవారి యొక్క కంఠమనేటటువంటి పంజరంలోంచి వినపడుతోంది ఆ మాట. మన్మధుడి చిలుక ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు ఆ చిలకని అమ్మ నా చిలక నీ కంఠంలో ఉందమ్మా అంటే నీ చిలకని నేను దాచేశానంటావా అందనుకోండి, ఎంత ప్రమాదం. పైగా మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాసమన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకాహ అని ఈ 12 మంది అమ్మవారి ఉపాసకులు. అందులో మన్మధుడు ఒకడు, విశేషమైన భక్తుడు. అమ్మ నా చిలక నీ కంఠంలో ఉండిపోయిందమ్మా, కొంచెం బయటకు వదిలేయి అని ఎలా అంటాడు? ఆ చిలక అరుస్తోంది. అమ్మవారి యొక్క మాట అంత అందంగా ఉంటుంది, మన్మధుడి చిలుక పలికినట్టు ఉంటుందని చెప్పడానికి మూకశంకరుల ప్రయోగం. ఇప్పుడు ఆ చిలుక పలుకుతోంది.
అమ్మ నా చిలక ఉందమ్మా నీ కంఠంలో అంటే ఆవిడ కోపం వస్తుంది. అనకపోతే వాహనం లేదు. ఏరా నువ్వు ఏ పని చేయకుండా అలా కూర్చుంటున్నావేంటి, ఎక్కడికి వెళ్ళటం లేదు, లోకమంతా క్షోభిస్తోందంటే ఏం చెప్పుకుంటాడు? అమ్మ నా చిలక లేదమ్మా అనాలి. చిలక లేపడం ఏమైందంటే మళ్ళీ ఈ కంఠంలో ఉందనాలి. ఎలా ఆలోచించేట? ఇలా కాదు, చిలుకకు బలహీనత ఉంది. ఏమిటది? దానికి దొండపండు కనపడితే గభాలను దూకి కొరుకుతుంది. కాబట్టి ఒక ఎర్రగా ఆరముగ్గిన దొండపండు ఒకటి తీసుకెళ్ళి అక్కడ పెడతా అమ్మవారి నోటి దగ్గర, కంఠంలో ఉన్న చిలక బయటికి దూకేస్తుందని అమ్మవారి నోటి దగ్గర అని తెరిచినప్పుడు చిలక చూడాలని ఎర్ర దొండపండు పెట్టేట. అదే అమ్మవారి పెదిమి అన్నారు శంకరాచార్య వారు. గలమంజుల వాగనుమిత గల పంజర గత సుఖ గ్రహౌత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరారి నా న్యస్తం. న్యస్తం అంటే ఉంచాడు. ఎవరు? శంబరారి. శంబరుని యొక్క విరోధి మన్మధుడు. ఆయన నీ కంఠంలో ఉండిపోయిన తన చిలుక కోసం పెట్టాడా అన్నట్టుగా ఉందమ్మా నీ పెదిమి ఎర్రటి దొండపండులా అన్నారు. బహుశः వాంగ్మయంలో ఎక్కడా అమ్మవారి పెదవి మీద ఇంత గొప్ప శ్లోకం లేదు. అంటే ఆవిడ కంఠం ఆవిడ పలికితే అలా ఉంటుంది అని. అమ్మవారి కంఠం పలకడం అంటే సరస్వతీదేవి పాట పాడడం మానేసి అలా ఉంటుంది ఆవిడ కంఠం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే తయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీకలరవాం నిజాం వీణావాణీం నిచులయతి చోళేన నిభృతాం అన్నారు. అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి మీద కీర్తనలు చేస్తే ఆవిడికి చికాకు. ఏమిట్రా నన్ను పోగొడతాడు ఏమిట్రా వీడు అంటుందిట. అందుకని ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఆవిడికి తన భర్తని కీర్తిస్తే సంతోషం. అందుకని అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చుంది సరస్వతీదేవి. కూర్చుని విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, పశుపతి పరమశివుడి మీద కీర్తనలు చేస్తోంది. అంత గొప్పవాడమ్మా, ఇంత గొప్పవాడమ్మా, మన్మధుడిని కాల్చేశాడమ్మా, యమధర్మరాజు గారిని తన్నేశాడమ్మా అని కీర్తనలు పాడుతోంది. అమ్మవారు చలిత శిరసా సాధువచనే, ప్రవచనం వినేటప్పుడు మౌనంగా కదలకుండా వినాలి. సంగీతం కానీ నృత్యం కానీ చూస్తే తల కదపాలి, లేకపోతే శ్రోతకి ధర్మం తెలియదు, శ్రోతకి పరిపక్వత లేదని గుర్తు. సంగీత సభయందు నృత్య సభయందు ప్రవచనంలో కూర్చున్నట్టు ఇలా కూర్చోకూడదు, తల కదుపుతూ ఉండాలి. ఇలాగ అలా తల కదుపుతుంటే పాడే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. బాగుందిరా వాడు తలాడిస్తున్నాడు అని. ప్రవచనంలో కూర్చుని ఇలా తలాడిస్తున్నారనుకోండి, రంజకత్వం కోసం కాదు, ధర్మం తెలుసుకోవడానికి శ్రద్ధగా కూర్చుని వినాలి. కాబట్టి చిలిత శిరస, శంకర భగవత్పాదులు ధర్మాన్ని అంత గొప్పగా చెప్తారు. శ్రోతకి ధర్మం ఉంటుంది. అందుకే సభాప్రవేశం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఏ సభయందు ఎవరు ప్రవేశించాలో వాళ్ళు ప్రవేశించాలి తప్ప ప్రతి సభలోనూ ప్రతి వాళ్ళకి ప్రవేశార్హత ఉండదు. అందరూ ఆహ్వానితులే అని రాస్తారు, తప్పది, అలా రాయకూడదు. అందరూ ఆహ్వానితులే అంటే చంటిపిల్ల ఏడుస్తుండగా దాన్ని ఎత్తుకుని కూడా వస్తారు సభలోకి. అందరూ ఆహ్వానితులు ఎలా అవుతారు? దాని ప్రయోజనాన్ని అందుకోవడానికి తగినటువంటి పరిణితి ఉన్నవారు మాత్రమే ఆ సభకి అర్హులు. బయట వానబడుతోందని లేకపోతే ఇంట్లో ఉక్కబోస్తోందని కరెంట్ లేదు ఏసీ ఆడిటోరియం అని వచ్చి కూర్చోవడానికి వచ్చేవాళ్ళు అర్హులు కారు. భక్తి కలిగినటువంటి వారు, దాని గురించి తెలుసుకుందామనుకున్న వాళ్ళు మాత్రమే అర్హులు తప్ప అందరూ అర్హులు కారు సభాప్రవేశానికి. లేకపోతే సభ యొక్క ప్రయోజనం దెబ్బతింటుంది. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంది యజుర్వేదం. అది ఈశ్వర స్వరూపం. ఆ స్వరూపాన్ని పాడు చేయకూడదు. పాడు చేయకూడదంటే ఏ సభ యందు ఎవరు ప్రవేశించాలి, ఆ సభాప్రవేశమునకు వారు అర్హులేనా అది చూసి ప్రవేశపెట్టాలి. అందుకే ఆధ్యాత్మిక సభకి ఎంతమంది ఉండాలని అడిగారు. మంది కోసం చెప్పకూడదు ప్రసంగాలు. పరిణతి కలిగిన ఒక్కడి కోసమే. మూకపంచశతి అమ్మవారు చెప్పించింది అంటే కామాక్షి పరదేవత అనుకుంది. 7 రోజులు వీడు చెప్పాలి. 7 రోజులు ఎవరి కోసమో చెప్పిస్తోంది ఆవిడ. ఎవరో ఉన్నారు, ఎవరన్నది ఆవిడికి తెలుసు. ఆవిడ ఆ ఒక్కడి కోసం చెప్పిస్తోంది. ఆ ఒక్కడు తెలిసిపోకూడదు. అందుకని చాలామంది చేత పరివేష్టితులు చేస్తుంది. కంచిలో అన్నదానం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఓ రోజు 100, ఓ రోజు 200, ఓ రోజు 500, ఓ రోజు 1000, ఓ రోజు 2000 అలా పెరిగిపోయారు.
పీఠం శ్రీకార్యం పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా 100 మందితో మొదలెట్టాం, రోజుకి 2000 మంది 3000 మంది అన్నం తినేస్తున్నారు. పూర్వం ఇక్కడ ఉద్యోగానికి క్యారేజీ తెచ్చుకునే వాళ్ళు క్యారేజ్ మానేసి ఇక్కడికి వచ్చేస్తున్నారు భోజనానికి, ఇంతమందికి అన్నం పెట్టాలా అని అడిగాడు. అడిగితే పరమాచార్య స్వామి వారు అలాగే కూర్చుని ఒక్క క్షణం ఆలోచించి అన్నారు, ఒక్క మహాత్ముడైనా తిన్నాడంటావా అన్నారు. అయ్యో తినకపోవడం ఏంటండి, తిన్నాడు అన్నారు. ఆ ఒక్క మహాత్ముడు అన్నం తినడానికి నువ్వు ఇంతమందికి అన్నం పెట్టాలి, ఈ ఫలితం ఉంటే కానీ వాడు వచ్చి తింటాం. ఆ ఒక్కడెవడో ఉంటాడు కామాక్షి పరదేవత దృష్టిలో, ఆ ఒక్కడికి ఆవిడ ఏదో విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కల్పించాలనుకుంది ఆవిడ మరి పరిపూర్ణ స్వరూపం కదా శ్రీ విద్యాతంత్రంలో. ఆవిడ ఏదో విశేష ప్రయోజనం చెయ్యాలి అనుకుంటుంది. ఆ విశేష ప్రయోజనం చెయ్యాలనుకున్నప్పుడు ఆ ఒక్కడే ఉన్నాడనుకోండి, దొరికిపోతాడు. అమ్మవారి అనుగ్రహం పొందినవాడు వీడొక్కడే అని తెలుస్తుంది. అది తెలియకుండా ఉండడానికి చాలామందిని చుట్టూ పెడుతుంది. చెప్పేవాడు ఎలాగో తెలుస్తాడు, వీణ్ణే వాడింది అని. కానీ ఎవరి కోసం అది చాలా ప్రధానం, ఎవరి కోసమో దాస్తుంది. ఆ ఏ ఒక్కడో వాడు పాడవకుండా ఉండడానికి ఆ సభలోకి వచ్చే వాళ్లకు అర్హత ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే వాడు పాడైపోతాడు. ఎవడు అందుకోవాలనుకున్నాడో యజ్ఞాన్ని రాక్షసులు పాడి చేసేసినట్టు సభ యొక్క స్వరూపాన్ని పాడు చేస్తే అందుకోవలసిన వాడు అందుకోలేడు, పోగొట్టేసుకుంటాడు. ఈయనగాచి నక్కల పాలైపోయిందంటారు, అలా అయిపోతుంది. అందుకే ఏ సభలో ఎవరుండాలి అన్నది నిర్ణయం తప్ప ప్రతి సభకి జనం వచ్చేస్తే బాగుండు అన్నట్టుగా అందరూ ఆహ్వానితులే అని రాయడం తప్పే. అలా సభాప్రవేశం చేయకూడదు. సభాప్రవేశం చేసేటప్పుడు నిజంగా దాని మీద దృష్టి, నిజంగా దాని మీద భక్తి ఉన్నవాళ్ళు ప్రవేశించాలి. ఇక్కడున్న మీ అందరిలా. కాబట్టి అలా ఉండడం సభా లక్షణం. కాబట్టి అమ్మవారి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ మూకశంకరులు ఆ ప్రతిపాదన చేస్తున్నారు అంటే ఒక్కటే కారణం, అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంగా చెప్పారనుకోండి. కొణత్ కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరత్చంద్రవదన అని శ్లోకం చెప్పారనుకోండి, మీ మనసు పట్టుకుంటుంది, పట్టుకోకపోతుంది. దాన్ని ఏదో ఒక పొడుపు కథలా తీసుకొచ్చారనుకోండి, మీ మనసు అదేమిటో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తుంది. మీకు శ్లోకం గుర్తుండకపోవచ్చు, కానీ ఇది మీకు గుర్తుంటుంది. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఒకవేళ మీ భర్త గారు సభలో ఉండుండకపోతే మీ భర్త గారికి, మీ భార్య గారు ఉండుండకపోతే ఆవిడికి, ఇంటికి వెళ్ళాక నీకు విచిత్రం చెప్పనా, నేను అడుగుతాను, నువ్వు చెప్పు చూద్దాం. కంచిలో ఉంది, ఐశానీషా కలయతితరా మైంద్రజాలం విలాసం. కంచిలో ఉంది, ఈశానుని యొక్క భార్య, ఆమె ఇంద్రజాలం చేసింది. ఇంద్రజాలం చేయడం వల్ల ఉన్న వస్తువు ఉన్నట్టుగా కాకుండా ఇంకోలా కనపడుతోంది. నేను ఇంకోలా కనపడుతున్నది చెప్తాను, ఉన్న వస్తువు ఏమిటో చెప్పు అని. తామ్రాంభోజం జలద నికటే అని మీకు గుర్తుండకపోవచ్చు. నల్ల మబ్బు, మబ్బులో ఎర్ర కలువ పువ్వు, ఎర్ర కలువ పువ్వులో మంకిన పువ్వు, మంకిన పువ్వులో మల్లెపూల కాంతి, మల్లెపూల కాంతిలో వీణానాదం. ఎవరు చెప్పు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.